హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. దీపావళి పండుగ నాడు కేదారేశ్వర రథ ప్రసాదం బూరెలు అండి. ఈ బూరెలు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో, టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అదంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలండి. నేను తీసుకున్న మెజర్మెంట్కి బెల్లం స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఆ బెల్లం అంతా కరిగేటట్టుగా కలుపుకోవాలన్నమాట, కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదండి, స్టిక్కీగా కూడా రానవసరం లేదు. మంచిగా బెల్లం అంతా కరిగితే చాలన్నమాట. ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీదకించి దించేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఓన్లీ బియ్యం పిండితోనే చేస్తే ఈ బూరెలు అనేటివి చాలా గట్టిగా వస్తాయి. తినేటప్పుడు మాత్రం దవడలు అనేటివి నొప్పిలేస్తాయండి. అందుకే ఇందులో సరి సమానంగా గోధుమ పిండి అలాగే బియ్యం పిండి ఇవి 2 ఈక్వల్గా తీసుకుంటేనే మీకు ఈ బూరెలు అనేటిది గట్టిగా రాకుండా, మరీ గట్టిగా రాకుండా, మరీ మెత్తగా కాకుండా ఈ మీడియంగా వస్తుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు ఈ పిండి కలిపేటప్పుడు మీకు పల్చగా అనిపించింది అనుకో, ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఒక పిడికెడంత పిండిని, పర్లేదు. ఇలా ఈ విధంగా ముద్ద అయ్యేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. మనం కలిపేసరికి ఈ పిండి మిశ్రమం అనేది చల్లారిపోతుంది అన్నమాట. ఇలా ముద్ద కట్టాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక నూనె ప్యాకెట్ మీద కానీ లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ కవర్ తీసుకొని, నేను ఇక్కడ బెల్లం కవర్ తీసుకున్నాను. దాని మీద కొద్దిగా నూనె రాసి చేతికి కూడా కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టము. నేనైతే నూనె అప్లై చేసుకున్నాను. ఇలాగా చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మరీ పల్చగా ఒత్తుకున్నా మీరు వేయించేటప్పుడు ఈ బూరెలు అనేటివి గట్టిగా అయిపోతాయి. అలాగని మరీ మందంగా ఒత్తుకున్నా కూడా మధ్యలో పిండి అనేది కాలదనమాట. సో మీడియం సైజ్గా ఒత్తుకోవాలి. ఇలా పూరి టైప్ లాగా రౌండ్గా చేసుకుంటూ మీడియంగా ఒత్తుకోవాలన్నమాట. మరీ మందం కాదు, మరీ పల్చగా కాదు, మీడియంగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న బూరెలను అందులో వేసుకోవాలి. మీరు వేసేటప్పుడు మంటని మొత్తం స్లిమ్లో పెట్టుకోవాలి. అన్నీ వేసి ఆ బూరెలు నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత అప్పుడు మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలన్నమాట. హై మంట మీద పెట్టి వేయించుకుంటే కనుక పైన మాడుతుంది, లోపల పిండి అనేది ఉడకదు. సో వేసేటప్పుడు స్లిమ్లో పెట్టుకొని వేసుకోండి. పైకి తేలాక మీడియం మంట మీద పెట్టుకొని మంచిగా ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలన్నమాట. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ చిన్న టిప్స్ అనేది మీరు పాటిస్తే కనుక బూరెలు టేస్టీగా, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దీపావళి నాడు చేసుకునే కేదారేశ్వర రథ ప్రసాదము బూరెలు రెడీ అయిపోయాయి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో